శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి వారి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి చూసినట్టయితే మిథున రాశి యొక్క మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునూసు నక్షత్రం 1-2-3 పాదాలు ఈ మిథున రాశివి. మిథున రాశి యొక్క సంచారం చూస్తే కుజుడు 2వ స్థానంలో సంచారము, కేతు 4వ స్థాన సంచారము, రవి సప్తమ షష్ఠ స్థాన సంచారము, అట్లానే అష్టమ స్థానంలో ఈ యొక్క అష్టమ స్థానంలో బుధ సంచారము, శుక్రుడు అష్టమ స్థాన సంచారము, శని 9వ స్థాన సంచారము, దశమంలో రాహు సంచారం. ఈ గ్రహస్థ చూసినట్టయితే వీరికి కొంత ఇబ్బందులు కలిగే శస్త్రచికిత్సలు కానీ లేకపోతే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరితో కూడా అకారణంగా పోట్లాటలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. శస్త్రచికిత్సల వల్ల కానీ రక్తానికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగినటువంటి వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. అట్లాగే ద్వితీయ స్థానంలో ఈ యొక్క కుజుడు ధనం కూడా రాబడి అత్యధికంగా రాకుండా ఉండడము, వచ్చిన డబ్బుని విరివిగా ఖర్చు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కేతు చతుర్థ స్థాన సంచారం వల్ల సౌఖ్యహీనము, అంటే అప్పటి వరకు చాలా అద్భుతంగా రాణించారు, అద్భుతంగా ప్రతి గృహోపకరణాలు అన్నీ కూడా బాగున్నాయి, అయినా కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చదువుని 1-2 సార్లు చదువుకోవడం అనేది మంచిది. అట్లాగే రవి సప్తమ స్థాన సంచారం వల్ల కొంతవరకు మీరు ఏది మాట్లాడినా ఎదుటి మనిషి అది వ్యతిరేకంగా తీసుకొని తద్వారా మాట్లాడటం వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. నేను మంచిగా మాట్లాడినా ఎదుటి మనిషి నన్ను అర్థం చేసుకోకపోతున్నానే ఒక మానసికమైనటువంటి టెన్షన్తో ఉంటారు. అట్లనే బుధుడు కూడా మనం ఎంత సమయస్ఫూర్తి ఆలోచనతో మాట్లాడినా అతిథులతో మాట్లాడారు అని చెప్పి ఒక ఆలోచనతో మమ్మల్ని నెపం నోపే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాలతో జాగ్రత్తగా ఉండి మీరు ఒక మాట అన్నా వాళ్ళు అత్యధికంగా తీసుకోవటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అట్లానే శుక్రుడు 9వ స్థాన సంచారం వల్ల ఈ యొక్క అత్యద్భుతంగా వ్యాపార విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే రాబోయేటువంటి నూతన పరిచయాలతో ఉత్తేజాన్ని పొందే అవకాశం ఉంటుంది. శని యొక్క సంచారం వల్ల అద్భుతంగా రాణిస్తుంది. మీకు దీర్ఘకాలికంగా ఆగిపోయేటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే ఆరోగ్యపరంగా కానీ లేదైనా పెద్దలు ఇచ్చినట్టు ఆస్తి సంపాదనలో కానీ అది విస్తరణ చేసే అవకాశం ఉంటుంది. రాహు దశమంలో ఉండడం వల్ల విదేశీయానానికి సంబంధించి కొన్ని వ్యవహారాలు చక్కబట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇదే సమయం అని చెప్పి విదేశీ వ్యవహారాలు ఏమున్నా కానీ సిద్ధించుకునే అవకాశం చాలా జాగ్రత్తగా మంచిది. విదేశీ వ్యవహారాలు కూడా బాగా రాణిస్తాయి. కాబట్టి మొత్తం మీద మిథున రాశి వారికి అద్భుతంగా గోచరిస్తుంది. ఎంతటి వరకు అయినా కానీ 1-2 గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏంటంటే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము లేదా దత్తక్షేత్ర దర్శనము, గణపతి ఆరాధన ఇటువంటి చేసుకోవటం వల్ల మిథున రాశికి మంచిగా ఫలితాలు వస్తాయి. రాబోయే కాలంలో ఈ యొక్క మార్గశిర మాసంలో దత్తక్షేత్రం కానీ గణపతి క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తూ గణపతికి గరికతో అర్చన చేసుకోవడం వల్ల తలంచిన కార్యాలన్నీ కూడా సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంది. శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు. కాబట్టి
రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని 12 రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. మీన రాశికి వచ్చినట్లయితే ఉత్తరాభాద్రణ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీన రాశి. మీన రాశిలో జన్మస్థానం రాహు సంచారము, అట్లానే గురుడు 3లో ఉండడము, కుజుడు పంచమస్థాన సంచారము, కేతు సప్తమస్థాన సంచారము, భాగ్య దశమస్థానంలో రవి సంచారము, దశమస్థానంలో బుధ సంచారము, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో శని. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ రాహు సంచారం తరచూ ప్రయాణాలు, చికాకులు, విపరీతమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది రాహు జన్మస్థానంలో సంచారం వల్ల. అంటే కొంతవరకు ఏ పని మొదలుపెట్టినా కూడా మళ్ళీ 1-2 సార్లుగా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లానే గురుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని సహకరించేవారు మిమ్మల్ని సహకరిస్తూ ముందరికి వెళ్తూ ఉంటారు. మీ మాటనే నెగ్గుతుంది అక్కడ, అట్లానే ముందరికి వెళ్తుంటారు. అట్లాగే కుజుడు మీకు పంచమ స్థాన సంచారం వల్ల కొంత అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే డబ్బులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అది వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు. అట్లే ఈ యొక్క సంతానం కూడా చికాకుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి విషయాన్ని 1-2 సార్లుగా మిమ్మల్ని వాటిని చూసుకునే పరిస్థితికి వస్తుంది. అట్లాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు జ్ఞానము ఆధ్యాత్మికత పొందినా కూడా అవతల మనిషి మిమ్మల్ని చూసి ఇదేదో వీరు కొత్తగా వ్యవహరిస్తున్నారు అనే స్థితిలో ఉంటారు. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల వీరు కొంతవరకు అసూయ ద్వేషాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ సగంతో రాబడితో ఉంటుంది కాబట్టి పూర్తి అయినటువంటి రాబడి ఉండకపోవచ్చు. ఇది ఆ దశమంలో రవి సంచారం వల్ల కొంతవరకు రాజకీయాల్లో ఉండేటువంటి వారు, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు, విద్యార్థులు కానీ ధనం అనేటువంటి విద్యలో కానీ రాణింపు అనేది అవకాశం ఉంటుంది. బుధుడు 10లో ఉండటం వల్ల కూడా విద్యా బుద్ధులు కానీ సంయమనం పాటిస్తూ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొత్తదైన ఆలోచనలు పొంతలు దొక్కుతూ ఉంటాయి. కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు, బుద్ధి బలం ప్రదర్శిస్తూ ముందుకెళ్తారు. శుక్రుడు 11లో ఉండటం వల్ల కొంత భయము, ఎవరైనా ఏమన్నా అంటే మనం ఏ విధంగా స్పందించాలో అనే స్థితిని అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంతేగాని వాళ్ళు ఏమన్నారా వెంటనే మనం దానికి రిప్లై ఇవ్వాలనే ఆలోచనలో ఉండరు. కాబట్టి శుక్రుడు కొంతవరకు ఇబ్బంది కలగజేస్తున్నాడు 11లో ఉండి. అట్లానే 12లో శని సంచారం వల్ల 7.5 శని అంటారు, అట్లానే ఏళ్ళనాడు శని ప్రభావం. కాబట్టి 12లో శని సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు అనేకం కూడా ఈ యొక్క పాదభాగము మోకాళ్ళ నుంచి పాదభాగం వరకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద మీన రాశి వారికి అనుకూలమైన కార్యాలు
ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది ఫిబ్రవరి వరకు కూడా. కాబట్టి ఈ విధంగా ఈ మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటం, అట్లానే ఇష్టదైవంతో పాటు తల్లిదండ్రులకు కూడా నిత్యము వాళ్ళకి సేవ చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శని ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీరికి ఈ యొక్క శ్రేష్ఠుడికి తైలాభిషేకము, అట్లనే విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయటం కానీ చేయటం వల్ల, దానం చేయటం వల్ల, నువ్వులు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మీనరాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క మీనరాశి వరకు మేషం నుంచి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా సవిత్రు సూర్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుంటూ, సమస్తమైనటువంటి గ్రహ నాయకుడు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం నిత్యం చాలా మంచిదిగా గోచరిస్తూ శ్రీమాత్రే నమః.